వాళ్ళ రావాల్సిన బెనిఫిట్స్ గురించి కొట్లాడుతూ ఉన్నారు. పాపం చాలా మంది అనారోగ్యంతో చనిపోతా ఉన్నారు. కనీసం వైద్యానికి కూడా పైసలు లేని సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్స్. మరి ఇలాంటి వాళ్ళని కదా మనం ఆదుకోవాల్సింది ఫస్ట్. అసలు వీళ్ళ బెనిఫిట్ పైసలు ఏమైనాయి, ఎట్టిపోయినాయి పైసలు? ఇప్పుడు వీళ్ళు దాచుకున్న డబ్బులే కదా, గవర్నమెంట్ పైసలు అయితే కాదు అవి. గవర్నమెంట్ మీ ఖాతాలోంచి ఇవ్వాల్సిన పైసలే కాదు అవి రిటైర్ ఎంప్లాయీస్కి అయితే. మరి అలాంటి రిటైర్ ఎంప్లాయీస్ దాచుకున్న పైసలే ఎందుకు ఇవ్వట్లేదు? అంటే బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతూ ఉందో, ఆ పైసలు ఎటు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు దాచుకున్న పైసలు 10,000 కోట్లు ఎంతో ఉన్నాయి. ఆ 10,000 కోట్లు ఎటు ట్రాన్స్ఫర్ అయినాయి? దాన్ని ఏమైనా మిస్యూజ్ చేసారా గవర్నమెంట్లో? మరి ఆ లెక్కలైనా చెప్పాలి కదా. మిస్యూజ్ అయినాయి, ఫలానా తారీఖులు ఇస్తాం, లేదా ఈ సంవత్సరం ఈ తారీఖులు ఇస్తాం, లేదా ఈ సంవత్సరంలో క్లియర్ చేస్తామన్నా వాళ్ళకి క్లారిటీ లేదు. కనీసం వాళ్ళతో మాట్లాడే నాదుడే లేడు. పాపం వాళ్ళేమో రోడ్లెక్కి వయసు మళ్ళిన వాళ్ళు కూడా రోడ్లెక్కి గొడవలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు ధర్నాలు చేయాలి, రాస్తారోకోలు చేయాలి, లేదా ఏదైనా ముట్టాలు చేస్తే తప్పితే వీళ్ళు మా మాటలు వినే పరిస్థితి లేదనే కాడికి వాళ్ళను కూడా తీసుకొచ్చారు. ఈరోజు ముందు ఈ వ్యవస్థలన్నింటినీ కూడా చక్కదిద్దుకోవాలి. ఈ సమస్యలన్నింటినీ కూడా చక్కదిద్దుకున్న తర్వాత ఏదైనా కొత్త స్కీములు పెట్టినా, ఏదైనా పెట్టినా అందరికీ హ్యాపీ అనిపిస్తుంది. ఇవన్నీ కాకపోయినా మీరు ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చి పెట్టినప్పటికీ కూడా ఈ ఇబ్బందులన్నిటి మధ్య అది పెద్దగా కనిపించదు కూడా, అది బెనిఫిట్ కూడా అనిపించదు. కాబట్టి ముందు మీరు ఏదైతే రిటైర్ ఎంప్లాయీస్కి సంబంధించి కావచ్చు, ఉద్యోగులకి సంబంధించి కావచ్చు, సక్రమంగా జీతాలు ఇస్తున్నాయా లేదా వ్యవస్థలు అనేది చూడాల్సిందే. సో సక్రమంగా వ్యవస్థలు కొన్ని మీడియేటర్స్ ఇస్తూ ఉన్నారట అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి, 1-2 అంతే. అంతకు మించి మిగతా వాళ్ళందరూ కూడా ఎగ్గొట్టారు మొత్తం 6 నెలల జీతాలు. మరి వీటి గురించి కూడా మీరు ఒకసారి అధ్యయనం చేయాలా, దీని గురించి కూడా సర్వే చేయాలా. అసలు ఏం జరుగుతూ ఉంది, వాళ్ళకి పైసలు వెళ్ళాయా లేవా, అసలు మీడియేటర్కి మీరు చెల్లించిరా లేదా, ఒకవేళ చెల్లిస్తే వాళ్ళు ఎందుకు ఇవ్వలేవు, అసలు ఫస్ట్ వసూలు చేయాలి కదా. అసలు ఉద్యోగి బెనిఫిట్ లేనప్పుడు ఇక మీరు పని చేయించుకున్న తర్వాత బెనిఫిట్లు ఇవ్వనంటే ఎట్లా? సో ఇట్లాంటి వ్యవస్థలన్నింటినీ కూడా ముందు చక్కదిద్దుకుని, ఇట్లాంటి సమస్యల్ని చక్కదిద్దుకుంటే కనీసం మీరు పెట్టే స్కీముల మీద కానీ కొంత ఆనందమైన కలిగించే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు ఎంత బంగారు పళ్ళెం ఇచ్చినా కానీ ఆనందం వచ్చే పరిస్థితి లేదు. ఇక ఉన్న సమస్యలే కనపడతా ఉన్నాయి, అప్పులు కనపడతా ఉన్నాయి, రోజువారీ నిత్యావసర వస్తువులకు సంబంధించి అప్పులు కనపడతా ఉన్నాయి.